నమస్తే. ఒక చిన్న క్వశ్చన్. లైఫ్‌లో పెద్ద ట్రాన్స్‌ఫర్మేషన్స్ కావాలా? అప్పుడు గోల్స్ మీద ఫోకస్ చేయాలా? లేక సిస్టమ్ మీద ఫోకస్ చేయాలా? సిస్టమ్ అంటే మనం కోరుకునే రిజల్ట్‌ని రీచ్ అవ్వడం కోసం ప్రతిరోజు ఫాలో చేసే చిన్న చిన్న యాక్షన్. జేమ్స్ క్లియర్ అటామిక్ హ్యాబిట్స్‌లో ఒక మంచి పాయింట్ చెప్పారు. ఆల్ బిగ్ థింగ్స్ కమ్ ఫ్రమ్ స్మాల్ బిగినింగ్. మీరు డైరెక్ట్‌గా పార్ట్ 2 చూస్తే ఒక స్మాల్ సజెషన్. ముందు పార్ట్ 1 చూడండి. ఎందుకంటే పార్ట్ 1 అర్థమైతే ది ప్లాటీ ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ కాన్సెప్ట్ మీకు ఇంకా డీప్గా కనెక్ట్ అవ్వచ్చు. సో ప్లీజ్ పార్ట్ 1 చూడండి, దెన్ కమ్ బ్యాక్ టు పార్ట్ 2. ట్రస్ట్ మీ, ఎవ్రీథింగ్ విల్ బీ మచ్ మోర్ అండర్స్టాండబుల్. మన లైఫ్లో ఒక కామన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? మనం హార్డ్ వర్క్ స్టార్ట్ చేస్తాం, కొన్ని రోజులు కంటిన్యూ చేస్తాం, రిజల్ట్ రాకపోతే అప్పుడు అనుకుంటాం నేను ఫెయిల్ అయ్యా, ఇంకా కంటిన్యూ చేయడం వేస్ట్. కానీ నిజం ఏంటంటే చాలాసార్లు మన ప్రాసెస్ కనిపించకపోవడం వల్ల అది జరగట్లేదు అని కాదు, అది బ్యాక్గ్రౌండ్లో బిల్డ్ అవుతుంది. ఒక సీడ్ని భూమిలో పెడితే ఫస్ట్ రోజు ట్రీ కనిపించదు, 1 వీక్ తర్వాత కూడా కనిపించదు. ఎందుకంటే రూట్స్ డెవలప్ అవుతుంది. స్ట్రాంగ్ రూట్స్ లేకుండా స్ట్రాంగ్ ట్రీ ఉండదు. మన హ్యాబిట్స్ కూడా అన్నారు. అందుకే సక్సెస్ఫుల్ పీపుల్ ఒక సీక్రెట్ ఫాలో చేస్తారు. వాళ్ళు ఇమీడియట్ రిజల్ట్ కోసం వర్క్ చేయరు, వాళ్ళు ప్రాసెస్ని ట్రస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు విజిబుల్ ప్రాసెస్ కంటే ఇన్విజిబుల్ ప్రాసెస్ ముందు జరుగుతుందని. కాబట్టి ఈరోజు మీకు రిజల్ట్స్ కనిపించకపోతే అది ఫెయిల్యూర్ అని కాదు, మీరు ప్లాటీ ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్లో ఉండొచ్చు. బయటికి రిజల్ట్ కనిపించకపోయినా లోపల ప్రాసెస్ బిల్డ్ అవుతూనే ఉంటుంది. ఒక రోజు, ఒక వర్కౌట్, ఒక పేజ్, ఒక స్మాల్ ఇంప్రూవ్మెంట్, ఇవన్నీ కలిసి ఒక పెద్ద బ్రేక్ త్రూని క్రియేట్ చేస్తాయి. కాబట్టి కంటిన్యూ చేయండి. మీ వర్క్ వేస్ట్ కాదు, ఇట్ ఈస్ బీయింగ్ స్టోర్డ్.